ఓం శ్రీమాత్రే నమః. హలో అందరికీ. శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఇవాళ 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు. ఒకమారు దుర్వాసుని శాప కారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మంతర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేసి చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో పాటు లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి జన్మించింది కనుక ఆమె సముద్ర రాజతనయ అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు పత్నిగా స్వీకరించాడు. విష్ణువు శక్తికి మాయకు కారణము ఆయనకు లక్ష్మీదేవి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశ అని చెబుతారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడు అలమేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది. నేను ఇవాళ గుడికి కూడా వెళ్ళాను. అది నెక్స్ట్ షాట్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.